హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఫుడ్ ప్రిపేర్ అనేది రెడీ చేసుకున్నానండి. ఏదో నాకు కుదిరినప్పుడల్లా మాత్రం ఖచ్చితంగా ఈ పని నేను చేస్తానని చెప్పి మీకు చాలాసార్లు అయితే చెప్పానండి. ఈ పని చేయడంలో నాకున్న తృప్తి ఇంకా ఎందులోనూ లేదని కూడా మీకు చెప్పాను కదా. కానీ నాకు వారంలో ఇన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే ఖచ్చితంగా వెళ్తున్నానండి. ఎందుకంటే రోజు వెళ్ళడానికి కూడా నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి నేను ఇంట్లో కొంచెం పని చేసుకుంటూ మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటానండి. టైలరింగ్ చేసుకొని వచ్చిన డబ్బులతోనే నేను ఇలా చేస్తున్నాను, అందులో నాకు చాలా తృప్తి ఉంది అని నేనైతే చాలాసార్లు అయితే చెప్పాను. అలా ఇంట్లో పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి వండుకొని వాళ్ళకి కనీసం ఒక పూటైనా ఆకలి తీరుద్దాం. ఎంతోమంది రోడ్డు పక్కన పస్తులు ఉంటున్నారు. మనం దేవుడి దయ వల్ల ఎంతో కొంత బాగానే ఉన్నాం కదా, అంత పస్తులైతే లేము. 3 పూటల బాగానే తింటున్నాము, బాగున్నాము. అలా రోజులో ఒక్క పూట కూడా అన్నం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి కనీసం ఒక పూటైనా సరే మనం చేసిన కష్టంతో వాళ్ళ ఆకలి తీరుద్దామనే ఆశతో అయితే నా ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. ఈ ప్రయాణం నా ఒంట్లో ఓపుకున్నంత కాలం అయితే ఖచ్చితంగా ఇది నేను కొనసాగిస్తాను. చూడండి, ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇలా వెళ్తూ ఉన్నానండి. ఇంకా రోడ్డు పక్కన అలా చూసుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడైతే అలాంటి వాళ్ళు కనిపిస్తారో వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చాలా అంటే మనసుకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇవాళ మన వల్ల కనీసం కొంతమందికైనా సరే ఆకలి తీరింది అన్న తృప్తి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీ వీడియో చూసిన వాళ్ళు తప్పుగా అనుకోకండి. ఫోన్ నెంబర్ అయితే నేను ఎందుకు పెడుతున్నాను అంటే, నేను ఒక్కదాన్నే చేసింది కొంతమందికి మాత్రమే నేను చేయగలుగుతున్నాను. నలుగురు 4 చేతులు వేసి ఏదైనా ఒక పని మొదలు పెడితే అది ఇంకా బాగా జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఎవరికైనా సరే ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి అనిపించి చేయలేని పరిస్థితిలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన ద్వారా అయినా ఇలాంటి వారికి ఆకలి తీర్చగలరు అనే ఉద్దేశంతోనే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఒక్కరం ఒక పని చేస్తామండి, చేయలేమని కాదు. కానీ ఒక్కరు పని చేయడానికిను నలుగురు కలిసి ఏదైనా చేసేదానికి చాలా తేడా ఉంటుంది. నాకు వచ్చిన దాంతో ఏదో నేను చేస్తున్నాను. ఎవరికైనా సరే చెయ్యాలి అనిపిస్తేనే, ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి మీకు తోచినంత, మీకు ఎంతైనా కానివ్వండి, మీరిద్దరికీ ఆకలి తీర్చరా, ముగ్గురికి ఆకలి తీర్చగలరా అనేది ఎవరెవర ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకోసం అయితే నెంబర్ అయితే ఇచ్చానండి. ఇలాంటి వారికి ఎవరైనా సరే ఫుడ్ పెట్టాలి అనుకుంటే మీకు తోచినంత ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఇలా నేను బట్టలు అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నానండి. బట్టలు పాతవే కావచ్చు, కానీ వారికి అస్సలు బట్టలు లేకుండా ఉండే వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా నాకు తోచింది, నేను చేయగలిగింది మాత్రం నేను చేస్తున్నానండి. అంత నా శక్తి మేరకు నేను చేస్తున్నాను. అంతకు మించి నేను చేయలేకపోవచ్చు. కానీ ఇలా ఫుడ్ వండుకొని తీసుకెళ్ళి మాత్రం ఇలాంటి వారికి ఒక పూటైనా భోజనం పెట్టానన్న తృప్తితోనే నేను సంతోషంగా ఇంటికి తిరిగి వస్తానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇలాగే చెయ్యాలి అనిపిస్తుంది. కానీ చెప్పాను కదా, నేను ఒక మిడిల్ క్లాస్ అండి నాది కూడా, కాబట్టి నేను కొంతమేరకు మాత్రమే చేయగలుగుతున్నాను. ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఒక పూటైనా మనం భోజనం పెడదాము అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ వంతు సహాయం అయితే మీరు చెయ్యండి. చూడండి, ఈ తాతకి పాపము ఒంటి మీద వేసుకోవడానికి చొక్కాలు కూడా లేవు. అందుకోసం ఆ తాతకి ఇలా చొక్కాలు అవన్నీ కూడా ఇచ్చానండి. ఎంతో ఆకలితో పాపము ఎవరో వస్తారని ఏదో ఇస్తారని ఆశతోనే అలా కూర్చో ఉన్నారు. ఆ భోజనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు చాలా అంటే చాలా సంతోషంగా ఆ ప్యాకెట్ అయితే తీసుకుంటారు. మనకి చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎంత సంపాదించినా ఎంత చేసినా మనకి ఎన్నో ఖర్చులు అవి ఎప్పుడు ఉండేటివేనండి. ఇలాంటి వారిని గుర్తించి కనీసం అప్పుడప్పుడైనా ఇలాంటి వారికి కొంచెం అన్నం తీసుకెళ్ళగలిగితే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందండి. మనకి మనసుకి చాలా తృప్తిగా ఉంటుందండి. భగవంతుడి ఆశీర్వాదం అనే కాదు, చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి పని చేసినప్పుడు. ఎందులోనూ దొరకని సంతోషం అయితే మనకి ఇలాంటి పని చేసినప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా దొరుకుతుంది.
నాకు కుదిరినప్పుడల్లా నేనైతే నా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటానండి. మీ ఎవరైనా కానీ సరే ఇలాంటి వారికి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ వంతు సహాయం అయితే చెయ్యండి. వీడియోలో కూడా ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ గురించి చెప్పి ఒక నలుగురికి ఆకలి తీర్చడం అయితే జరుగుతుందండి. దయచేసి కొంచెం హెల్ప్ చేయండి ఇలాంటి వారికి.